ఏమ్మా, అన్నయ్య పంపించారా? అవునండి. చాలా సంతోషం. వివరాలన్నీ ఉత్తరంలో రాశారు. కానీ నాకొకటే భయంగా ఉందమ్మా. ఏమిటమ్మా? ఏం లేదమ్మా, మా వాడు ఒట్టి మూర్ఖుడు. ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలియదు. నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. తప్పకుండానమ్మా. మంగమ్మ, వస్తున్నానమ్మా. చూడు, అమ్మ ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది. ఆ చివరి గది చూపించు. వెళ్ళమ్మా. ఏమైంది మరే? మనం ఇంటర్వల్ చేయకుండా వదిలేసాం ఓ పిల్లని. ఆ పిల్ల మన ఇంట్లో చేరిందంట. మన ఇంట్లో చేరిందా? ఎలా చేరిందిరా? అమ్మగారు ఉండమన్నారటండి. ఓహో, అడ్డదారిలో వచ్చిందన్నమాట. దాని పొగరని చెయ్యాలి. అణిచి దాన్ని వెంటనే బయటకు పంపించేయాలి. అమ్మగారితో వద్దని చెప్పి పంపించేద్దామండి. వద్దు, మనం వద్దున్నామని అమ్మగారికి తెలిస్తే అనుమానం వస్తుంది. అమ్మగారికి అనుమానం రాకుండా మనం బయటకు పంపించేయాలి. అయ్యారు అయ్యారు అదిగో అదిగో. ఏమండి, మిమ్మల్ని మాట్లాడితే సమాధానం చెప్పరా? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాలనుందా? పోనీ మాట్లాడొద్దులేండి, చెప్పేది వినండి. నువ్వు చెప్తే మేము వినాలనుందా? నేను చెప్పను. ఏమిటి? నేను చెప్పను. పశువు లారా. ఏముందిరా? మా ఇంట్లో జీతాన్ని చేరి మాకే చెప్పాలంటే ఏం చేస్తాం? చెప్పండి. అమ్మా, అయ్యగారు ఇందా ఎరగపోయినా చెప్పకపోతే చంపించేట్టుగా అడుగుతారమ్మా. సరే, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమను. అయ్యా, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమన్నారండి. అది నన్ను కాదు అడిగేది. అమ్మా, అది మా అయ్యగారిని కాదు అడిగేది. మరి ఎవరిని అడగాలి? అయ్యా, అది ఎవరిని అడగాలి? నాకేం చెవులు లేవనుకున్నావా? ఆవిడ చెప్పింది వెళ్ళలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? ఎవరు పెట్టుకున్నారో వెళ్ళి వాళ్ళనే అడగమని ఏం చేయాలో చెప్పు. అమ్మా, మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నారు. నాకేం చెవులు లేవనుకున్నావా? నేను వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? పశువా? ఏముందిరా? నా ముందు నవ్వే ధైర్యం నీకు? ఇక్కడ కాదు, ఆ పిల్ల ఎందుకు నవ్వింది? మీలాంటి మూర్ఖులు ఇంకా దేశంలో ఉన్నందుకు నవ్వకి ఏడుస్తావా? ఎంత పొగరా దానికి! దాని పొగరనగాలంటే మన పుట్టిని వదలాల్సిందే. వదలండి, వదలండి. ఏమయ్యా, ఇన్నాళ్ళుగా పిచ్చి పిచ్చి పనులు మాత్రమే చేస్తున్నావని తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా ఆడపిల్లల్ని ఏడిపించడం కూడా మొదలు పెట్టావా? ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఎవరు నేర్పారయ్యా నీకు? చూడు, ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి పని చేస్తున్నారంటే వాళ్ళు గతి లేని వాళ్ళు అనుకోకు. బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని తెలుసుకో. వెళ్ళు.
ఉంటుంది ఇంట్లో పడి తెగ తింటుంది మరి వ్యక్తి మాట్లాడారంటే చంపి చుట్టుకలర్ చేస్తాం. వదండి. ఎవరు మీరు? ఆయన లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోతున్నారు. నేను ఎవరు అనుకున్నారు? ఆయనేంటి మేనేజర్ని. ఈ సంగతి రాజేంద్ర బాబుకు తెలిస్తే మీ ప్రాణాలు చేస్తాడు. రాజేంద్ర, రాజేంద్ర, విజేంద్ర, ఎక్కడున్నావు? రా, వచ్చి కాపాడు. నువ్వే కథానాయకుడు అయితే వచ్చి కాపాడు. రాజేంద్ర, వదలండి. వదలండి. రాజేంద్ర, ఎక్కడున్నావు? టైగర్ మీరు అమ్మయ్యా, వచ్చారా? మేము అలసిపోవడం ఏమిటి? మా ముందు వాళ్ళెంత? అవునండి, మీరు ఎలా వచ్చారు? నీ కేకలు వినిపించి. నాకు తెలుసు మీరు వస్తారని. నేనంటే మీకు చాలా అభిమానంగా. నువ్వంటే మాకు అభిమానం ఏమిటి? ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళను ఆదుకోవడం మా ధర్మం. అయినా నువ్వు మా ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఏ? ఇలాగే మరెప్పుడైనా ఎవరైనా ఇదే విధంగా నిన్ను ఎత్తుకుపోవచ్చు కదా. మీరుండగా నాకు ఆ భయం లేదుగా.